హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పరి ఎమ్మెల్యేవి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే, మన దగ్గరనైతే 4-5 బర్రెలు ఉన్నాయనుకోండి. ఖచ్చితంగా రోజు వారానికి 10 రోజులకు ఒక్కొక్కసారి అయినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. వాటికి సొల్యూషన్స్ మొత్తం డాక్టర్ల మీద కూడా డిపెండ్ కాకుండా మనకు కూడా కొంచెం అవగాహన, మనకు కూడా కొన్ని తెలిసి ఉండాలి. కాబట్టి అట్లాంటి ఏంటిది, ఏమొచ్చింది, దేనికోసం మరి వీడియో అని మీకు ఆ డౌట్ రావచ్చు. మనకి ఇగో బర్రెకి వచ్చేసి అయితే ఇక్కడ చిన్న కంతిలాగానైతే అయింది. దీని గురించి మేము ఎలాంటి పద్ధతి, ఏం ట్రీట్మెంట్ చేస్తున్నాం దీనికనైతే నేనైతే వీడియోనైతే చేస్తున్నా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. వీడియోనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి వరకు అయితే వాచ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ, ఓకేనా. వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక చూడండి, మనకైతే ఈ బర్రెకైతే ఇక ఫస్ట్ డే చూడండి, కంతి అయితే ఎంత చిన్న బాల్ సైజులోనైతే అయింది. మేము అసలు గమనించలేదు. ఒక 2 డేస్ తర్వాతనైతే చూసినాము. ఇంకా ఇది స్టార్టింగ్ స్టేజే, ఇంకా పెద్ద బాల్ సైజులో కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఒకదానికి అట్లా అయితేనే మాకైతే ఒకరు సజెషన్ అయితే ఇచ్చారు, తెలిసిన పెద్దవాళ్ళు. అందుకోసం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడైతే దీన్ని అయితే చూసినాం. కాళ్ళు అయితే ఎప్పుడు మనకి ఫ్రంట్ ఉన్నాయి చూడండి, ముందు కాళ్ళ వెనకాలనైతే ఇదే ప్లేస్లోనైతే అయితే ఫ్రెండ్స్. ఆ కంతి మరి అదైతే దేని ప్రాబ్లం వల్ల అయితే మనకైతే తెలియదు. చూడండి ఎంత చిన్న ఫస్ట్ డే ఇదైతే ఎంత చిన్న బాల్ సైజులో ఉందో చూడండి. దీనికైతే మనమైతే రసం అయితే అప్లై చేస్తున్నాం కదా. ఈ రసం వచ్చేసి ఏంటి అని, ఇదైతే ఏమి ఆకు అని అయితే మీకైతే డౌట్ రావచ్చు. దీన్నైతే బండి గురిజల ఆకు అని అంటారు ఫ్రెండ్స్. తమలపాకు లాగా ఉంటుంది ఇదైతే. దీనికి వచ్చేసి కాయలు కూడా ఉంటాయి ఇట్లా. ఇది ఎక్కువ శాతం వచ్చేసి ఏనుగుల పొన్న, అంటే ఇట్లా ఏనుగులు అని అంటే ఇక దాదాపు రైతులకైతే తెలిసి ఉంటుంది. అట్లాంటి ప్లేస్లలోనైతే ఇవైతే ఉంటాయి. తీగలాగానైతే వాడుతుంది ఇది. వీటికి కాయలు వచ్చేసి ఇట్లా ఉంటాయి. వీటి వలనైతే, ఈ ఆకు వలనైతే చాలా ఉపయోగాలు ఉంటాయి. దీని ఆకు పేరు వచ్చేసి బండి గురిజల ఆకు అని అంటారు. గుర్తుపెట్టుకోండి బాగా, బండి గురిజల ఆకు. ఆకునైతే ఇట్లా తీసుకొచ్చి అయితే ఇక బాయికాన్నైతే ఎక్కువ శాతం అయితే ఏముండే కదా దంచడానికి రోలు ఇట్లా. ఇక మనకైతే ఒక స్తంభం అయితే ఆడ దొరికింది. ఇక అప్పుడే చూసినాం కాబట్టి వెంటనే వెళ్ళి తీసుకొచ్చి ఇక సుత్తెతోటి దాన్ని అయితే పిప్పిలాగా వచ్చేలాగానైతే చేసినాము. చేసిన తర్వాత దీన్ని రసం పిండాలంటే మనకు చేతులలోనైతే కంఫర్ట్గా ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఒక క్లాత్ మొత్తం పల్చటి, చూడండి క్లాత్ అయితే మాది ఎంత పల్చగా ఉంటుందో అలాంటి క్లాత్లో మనం వేసుకొని మంచిగా దాన్ని అది కరెక్ట్ మంచిగా ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి, చూడాలి. నీట్గా ఉంటేనే యూజ్ చేయాలి. ఎందుకనంటే వాటిలో డస్ట్ గిట్ల ఏమన్నా ఉంటే కూడా దానికి ప్రాబ్లం అవుతుంది కదా. అందుకోసం మనం ఏదైనా నీట్గా ఉండేలానైతే చేసుకోవాలి. కొంచెం నీళ్ళు అయితే జీలకరించండి కదా, చూడండి అట్లా వేసి మడత పెట్టి మనం ఇట్లా రౌండ్ అప్ చేసుకొని, చేతులలో అయితే అంత కరెక్ట్గా ఉండదు, చేతులలో ఏళ్ళ సందలకి జారిపోతుంది కాబట్టి ఇలానైతే కరెక్ట్ ఉంటుంది. ఇట్లా రసాన్ని అయితే మనమైతే మంచిగా పిండొచ్చు, కరెక్ట్గా పడుతుంది. ఆ పిప్పి కూడా అనేది మనకైతే మిగులుతుంది. చూడండి, మనమైతే అట్లా ప్రెస్ చేసిన కొద్దీ రసం అయితే ఇట్లా బాగా వస్తుంది. చూడండి, మనకైతే సెకండ్ డే ఈ విధంగానైతే మనకైతే ఈ సైజులోకి అయితే వచ్చింది. చూడండి, సెకండ్ డే రోజు అయితే ఈ విధంగానైతే ఉంది. మనకి బాల్ సైజు కొద్దిగా కాస్త మనకైతే చిన్న సైజులోకి అయితే వచ్చింది. ఇక థర్డ్ డేకి అయితే మొత్తం లూజ్గా వల్లు లాగానైతే మొత్తం మనకైతే కింద అయిపోయింది. ఈ భాగాన్నైతే ముందు జబ్బల దగ్గర అని అంటాం. ఈ జబ్బల భాగంలోనైతే ఈ విధంగానైతే కంతులైతే చిన్నగా పుట్టే అవకాశం అయితే ఉంటుంది. మనం ప్రెగ్నెన్సీ టైంలోనైతే ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ ఎలాంటివి కానీ చెయ్యరాదు. ఇది అయితే పోతు క్రాస్ అయింది దీనికి. అందుకే మేము ఇక ఇంజెక్షన్స్ కానీ డాక్టర్ని కానీ కన్సల్ట్ చేయకుండా ఈ విధంగానైతే మాకు తెలిసిన పద్ధతిని అయితే ఇదైతే యూజ్ చేసినాం. ఓకే, సక్సెస్ అయింది. అందుకే ఈ వీడియోనైతే చేస్తున్నా. 100% రిజల్ట్ అయితే కంపల్సరీ. చూసిర్రు కదా, ఫస్ట్ డేకి, సెకండ్ డేకి వచ్చేసి థర్డ్ డేకి మొత్తం ఏది పెద్ద బాల్ సైజు నుండి
మనకైతే గోటి సైజులోకి అయితే వచ్చేసింది. చూడండి రసం అయితే ఇట్లా అప్లై చేసిన తర్వాత మనమైతే వచ్చిన పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పిని అయితే చివరికి ఏం చేస్తామో అయితే చూపిస్తా, తప్పకుండా వాచ్ చేస్తూనే ఉండండి. మనకైతే ఇదైతే ఫేక్ కాదు, ఏదో దేని ఎట్లనో వాడి ఓన్లీ మాటల రూపంగా చెప్పడం కాదు, మీకైతే యూజ్ చేసి రిజల్ట్నైతే చూపించుకుంటూనైతే చేస్తున్నాం కాబట్టి థర్డ్ డేకి అయితే ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మనకి 5 days 6 days అయితే టైం పట్టుద్ది. ఆ లోపు మనమైతే ఇదైతే అప్లై చేస్తూ ఉండాలి మంచిగా. ఇది ఆ రోజు రసం కాకుండా ఇంకా దంచి పెట్టి ఈరోజు ఈ పూటది ఇంకొక పూట కొంచెం దగ్గరికి చిక్కగా వస్తుంది. అట్లా వచ్చినప్పుడు మనం ఇంకా చేసినాం అనుకోండి చాలా బాగా పట్టుకుంటుంది రసం అనేది అయితే పట్టుకుంటుంది కాబట్టి మనకైతే అది తగ్గడానికైతే చాలా అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మనం ఇట్లాంటి చిన్నగా వచ్చినప్పుడు బేజర్ కాకుండా చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అయితే మనమైతే ఈ విధంగానైతే సొల్యూషన్ అయితే చేసుకోవచ్చని నేనైతే చెప్తున్నా. ఇంతవరకు అయితే మనమైతే ఇదైతే ఆకులు దంచిన తర్వాత రసం అయితే అప్లై చేసుకోవాలి. మరి ఆకులు దంచిన తర్వాత రసం అప్లై చేసుకున్నాక మనకి పిప్పి కూడా మిగులుతుంది కదా, చూసిర్రా. ఈ పిప్పిని వచ్చేసి ఇది కూడా యూజ్ అవుతుంది. ఈ పిప్పిని ఏం చేయాలో తెలుసా, దీన్ని వేడి వాటర్లో మంచిగా మరగబెట్టి మొత్తం చిక్కగా అవుతుంది. ఇదంతా మొత్తం ఆ వాటర్లోకి మొత్తం దిగుతుంది. దిగిన తర్వాత ఈ రసం ఈ పిప్పి మొత్తం దీన్ని ఇక్కడ దీనికైతే ఇట్లా కొట్టాలి, అప్లై చేయాలి. దీన్ని కూడా సేమ్ కొట్టాలి. పిప్పిని కొట్టిన తర్వాత మనకైతే ఇక రిజల్ట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. చూడండి లాస్ట్ డేకి అయితే ఇట్లా వచ్చింది. ఇంకొక 2 days అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇగో చూడండి ఫస్ట్ డేకి సెకండ్ డేకి థర్డ్ డేకి డిఫరెంట్ అయితే చూసిర్రు కదా. మనదైతే ఇదైతే ఫేక్ కాదు ఏం కాదు, రియల్గానైతే మీకైతే చేసి అయితే చూపెట్టిన. మనకి ఎట్లాంటి చిన్న అది ఏంటి స్టార్టింగ్ స్టేజ్లోనే మనమైతే ఈ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. గుర్తుపట్టుకోవాలి, మనం డైలీ బర్ల దగ్గరికి వచ్చిన తర్వాత ఏ రోజు ఎట్లుంటుంది, ఏది ఎట్లుంటుంది, ఏ పార్ట్ ఎట్లా ఉంటుంది అనేది అయితే మనకైతే నార్మల్గా వచ్చేసి అయితే ఇగో ఇలా ఈ స్కిన్ ఇట్లా లూజ్గా ఉండాలి. కానీ దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి ఇగో ఇట్లా వచ్చింది కాబట్టి ఇక్కడ మనకైతే ఇది పోవడానికైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి దీనికైతే ఈ ట్రీట్మెంట్ అయితే మేమైతే తీసుకున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే తప్పకుండా ఇది యూజ్ అవుద్ది. ఈ ట్రిక్ అయితే తప్పకుండా మీకు యూజ్ కాకపోతే వేరే పాడిగే వాళ్ళకైనా షేర్ చేయండి. పాడిగేదలు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ యూజ్ అవుద్ది. చాలా అంటే చాలా అనుభవం ఉన్న వాళ్ళకి, చాలా ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక మాదంటే ఏదో చిన్న డైరీ కదా, పెద్ద డైరీ వాళ్ళకంటే ఇవి ఇట్లా తెలుస్తుందో తెలియదో. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే పెద్ద మనుషులకైతే చాలా మట్టుకైతే తెలుస్తుంది. ఇది మా తాత వాళ్ళు మా సార్ వాళ్ళకైతే చెప్పిండంట. వాళ్ళైతే మళ్ళీ మాకు అదైతే యూజ్ అయింది. అందుకే పెద్దలై మాటలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి, కొన్ని మేము అట్లాంటివి కూడా మేమైతే చేస్తాము. ఓకేనా. ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఆదరిస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమన్నా వేటి గురించి అన్న సమస్య ఉంటే నాకు తెలియకపోతే తెలుసుకొని చెప్తా, తెలియని కూడా నేను తెలుసుకుంటా. తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీ లైక్లతో ఇంకా ఎక్కువ షేర్ అయ్యే అవకాశం ఉంటుంది, నా వీడియో ఇంకా వైరల్ కావాలని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే ఇట్లాంటి ఆయుర్వేదిక్ టైప్ అయితే ఎక్కువ చాలా మట్టుకైతే తెలియదు. కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్లోకి దిగిన వాళ్ళకైతే ఇట్లాంటి యూజ్ చేసుకుంటే ఇవేం ఎఫెక్ట్ కాదు, ఎందుకంటే మనం కడుపులోకి తాగిస్తలేం కాబట్టి ఎఫెక్ట్ అయితే ఏం కాదు. ఓకేనా, బాయ్, మళ్ళీ కలుద్దాం.